రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఉదంతం సందర్భంలో సుప్రీంకోర్టు విచారించి కొన్ని గైడ్ లైన్స్‌ని మార్చమని జెప్పి యూజీసీని ఆదేశించింది. ఆ యూజీసీ ఇంప్లిమెంటేషన్ ఏదైతే తీసుకొచ్చినటువంటి కుల వివక్ష రహిత సమాజం కోసం అన్నటువంటి పాయింటే ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చింది. ఇప్పుడు వ్యక్తి ఇష్టానికి, కులపు ఇష్టానికి మధ్యన ఉన్నటువంటి తేడా చెరిపేశారు. వాస్తవంగా ఈ ఉద్దేశం మంచిది. కుల వివక్ష ఉండకూడదు. యూనివర్సిటీలో ఇప్పటికీ కుల వివక్ష ఉంది. ఆ వివక్ష పోవాలి అంటే రివర్స్ వివక్ష కాకూడదు. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమించాను అని చెప్పాడు. అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి. అమ్మాయి నాకు ఇష్టం లేదు అని. అదిగో నేను ఈ కులం వ్యక్తిని కాబట్టినే నన్ను ఇట్లా చేసింది, ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది అంటూ వెళ్ళి ఆ కుల వివక్ష కమిటీ ముందు చెప్పాడు. ఆ కమిటీలో ఉన్నోళ్ళందరూ కూడా యాంటీ ఓసీ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు. వాళ్ళు అమ్మాయి తప్పు చేసిందని తీర్మానించి 50,000 పెనాల్టీ కట్టమన్నారు. అది ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి తలెత్తుది. యూజీసీ తీసుకొచ్చినటువంటి నిబంధనలు అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ మీద ఆగ్రహం తొలగుతున్నారు. యూజీసీ మీద ఆగ్రహం మోడీ సర్కార్ మీద ఆగ్రహంగా మారుతుంది.